కన్నింగ్ స్ట్రాటజీలు ప్లే చేస్తున్న సంజన. చితక్ కొట్టేసిన ఇమాన్యుయల్ కళ్యాణ్. దొంగాట ఆడుతున్న రితు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ 25th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అనమాట. సో నిన్న జరిగింది అయితే ఇవాళ డిస్కస్ చేసేద్దాం క్లియర్గా. అసలు నిన్న ఎలా ఆడారంటే ఒక్కొక్కరు కుక్కల్లాగా ఆడారు. కుక్కల్లాగా ఆడారు. సారీ చాలా బాగా ఆడారనమాట. అంటే అసలు కుక్కల్లాగా అంటే అసలు ఏమి పట్టించుకోకుండా దెబ్బ తగులుతుందా, ఏమైనా తాకుతుందా, ఏమన్నా అవుతుందా అనేది వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి ఆలోచించకుండా డై లాగా చేశారనమాట. నేనైతే గేమ్ చాలా బాగా ఆడారు. అందులోనే చాలా మంది అసలు ఎట్లా దెబ్బలు తగిలించుకున్నారంటే సో అది వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి మరి చాలా బాగా ఆడారనమాట. సో నిన్న చూపించిందంతా కూడా మొన్నటి కంటిన్యూషన్ అనమాట. సో వీటి కంటెండర్ గురించి అవన్నీ టాస్క్ అయితేనే కాబట్టి టీమ్స్ ప్రకారం సో వాళ్ళైతే గేమ్ ఆడారనమాట. సో ఇందులో అయితే రెడ్ టీము గ్రీన్ టీమ్ అయితే కిక్అవుట్ చేసేసారు కాబట్టి ఆ టీం అయితే లేదనమాట. టీము రెడ్ టీము ఎల్లో టీం అయితే ఉన్నారనమాట. సో ఇందులో అయితే రెడ్ టీం వాళ్ళైతే చిత్త కొట్టేశారు, చాలా బాగా ఆడారు. నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే గ్రీన్ వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చి ఉంటే ఇంకొక వేరే లెవెల్ ఉండేది అనిపించింది అనమాట నాకైతే. సో ఎందుకంటే ఇంకొంచెం అంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో అందులో కూడా ఇక అందరూ కలిసి కొట్టుకుంటే ఇక బీభత్సం అయ్యేదన్నమాట. సో రెడ్ టీం వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఉండకపోయేది, ఎందుకంటే అక్కడ భరణి గారు ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయారనమాట. సో వాళ్ళకి భరణి గారు లేకపోవడం వాళ్ళకైతే నిజంగా ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళకి కిక్అవుట్ చేసేయడం కూడా మంచి పని అయిందనమాట రెడ్ టీం వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మనం మోరోవర్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది బ్లూ టీంకి నిజంగా అసలు ఎంత లాస్ అంటే సో అందరూ అంటే ఇక్కడ ఇమాన్యుయల్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, అబ్బాయిలు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉన్నారనమాట. సో అమ్మాయిలు వాళ్ళు స్ట్రాంగే చాలా బాగా ఆడారు, కానీ మనం డిఫెండ్ చేసుకునేటప్పుడు ఎక్కడ తగులుతుందో అన్న భయంతోనే ఎక్కువ ఆడతాం అనమాట. సో అలాగా కొంచెం ఇచ్చేయడంలో కానీ బాగా ఆడారు, కానీ ఎల్లో టీంకి మించితే అసలు పోటాపోటీగా రెడ్ టీంకి అయితే పోటాపోటీకి ఇచ్చారనమాట బ్లూ టీం అయితే. అందులో అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, అమ్మాయిలైనా కూడా చాలా బాగా ఆడారనమాట. అండ్ నెక్స్ట్ మోరోవర్ హరీష్ గారు పక్కకు తప్పుకోవడం వల్ల మళ్ళీ శ్రీజాని రావడం వల్ల సో వాళ్ళు మొత్తం గర్ల్స్ గ్యాంగ్ అయిపోయింది, ఇదంతా కూడా బాయ్స్ గ్యాంగ్ లాగా అయిపోయింది అనమాట. మోరోవర్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎల్లో టీం అనమాట. అసలు ఎట్లా ఆడుతున్నారంటే అసలు ఇక వాళ్ళు ఆడుతున్నారు కానీ వాళ్ళు ఆడేదానికి అసలు మెయిన్ సపోర్టే లేదనమాట. ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ సంజన అనమాట. ఎంత కన్నింగ్ అంటే సో ఇప్పుడు సుమన్ గారికి కూడా నాకు చాలా జాలేసింది. ఆయన డిఫైన్ చేసుకోవడానికి అసలు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదనమాట. ఇక ఎప్పుడు కుక్కలాగా అనడమేనా, ఇక మాట ఇక నువ్వన్నా అనుకుంటా నేను చెప్పేది నువ్వు నీకు తెలీదు అది ఇది అని అనడమేనా, కొంచెమైనా ఆలోచన లేకుండా అసలు ఒక టీంలో ఉండి ఇంకొక టీంకి ఎలా సపోర్ట్ చేద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదనమాట. ఒకవేళ తన స్ట్రాటజీ అనుకోవచ్చు, కానీ తొక్కలో స్ట్రాటజీ మన గేమ్ అంటే మనం ఒక టీంలో ఉన్నప్పుడు ఆ టీంను విన్ చేయడానికి చూడాలి, కానీ మన ఫ్రెండ్స్ వేరే దాంట్లో ఉన్నారు, నాకు కావాల్సిన వాళ్ళు వేరే దాంట్లో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే అది ఎట్లా చెప్పండి. సో ఇక్కడైతే రాంగ్ డెసిషన్ అనమాట. కానీ సుమన్ గారు ఖచ్చితంగా దాని మీద డిఫైన్ చేసుకొని ఉంటే, ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఆయనకి మాట్లాడడమే రావట్లేదు. అసలు ఎట్లా నువ్వేంటమ్మా అసలు వేరే టీంకి ఎట్లా సపోర్ట్ చేస్తావు, నా టీంకి నువ్వు సపోర్ట్ చేయాలి కానీ వేరే టీంకి ఎట్లా సపోర్ట్ చేస్తామని ఒక్క మాట కనుక సుమన్ గారు అనుంటే అక్కడే ఆగిపోయేదన్నమాట. అసలు అంతా కూడా అసలు ఎంత చీప్గా చేస్తున్నారంటే సంజన గారు నిజంగా నాకు నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నిన్న జరిగిన ఆ ఫస్ట్ గేమ్లో అయితే మొత్తం కూడా ఇక బ్లూ పోటాపోటీకి ఇచ్చినా కూడా రెడ్ టీం అయితే విన్నర్ అనమాట. సో అన్ని గేమ్స్లో నిన్న మొత్తం స్ట్రాంగ్ ఉన్నది అసలు ఈ గేమ్ మొత్తం పెట్టిన దాంట్లో స్ట్రాంగ్ ఉన్నది ఓన్లీ రెడ్ టీం అనమాట. చాలా బాగా ఆడారు. సో అందరికీ అన్ని గేమ్స్లో వాళ్ళే వచ్చారు కాబట్టి వాళ్ళకి కంటెండర్ అయితే చూస్ చేసుకున్నారనమాట. సో కంటెండర్ చూస్ చేసుకొని ఇమాన్యుయల్కి అయితే కంటెండర్షిప్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఇద్దరు కంటెండర్సే అయ్యారు. ఇక మరి మిగిలిన కంటెండర్స్ కూడా ఉండాలి కాబట్టి బిగ్ బాస్ అంటే తెలివిగా మీరే ఒక టీంని ఫామ్ చేసుకోవాలి, అంటే ఇద్దరిని టీం చేయాలి. సో అందులోనే ఎవరైతే అక్కడ ఒక గేమ్ ఇచ్చారనమాట, అందులో ఎవరైతే సిల్వర్ బోన్ ఉంటుంది కదా సో అదైతే ఎవరు పిక్ చేస్తారో వాళ్ళకి కంటెండర్షిప్ వస్తుంది ఫస్ట్ అనేసి చెప్పారనమాట. సో ఇట్లా వాళ్ళు చాలా తెలివిగా ఒకళ్ళు వీక్ని ఒకళ్ళు స్ట్రాంగ్ని పెట్టేటట్టు అయితే అందరికీ అవకాశం వచ్చేటట్లయితే ఇచ్చారనమాట. మోరోవర్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది గ్రీన్ టీం వాళ్ళని అయితే వద్దు అన్నారు, ఎందుకంటే వాళ్ళని కిక్అవుట్ చేశారు కాబట్టి వాళ్ళని అయితే గ్రీన్ టీం వాళ్ళని తీసుకోలేదనమాట. సో ఇక్కడ శ్రీజాక్ కూడా చాలా మైనస్ అయిపోయింది. అసలు ఛాన్స్ వచ్చింది, హరీష్ గారు తప్పుకోవడం వల్ల ఛాన్స్ వచ్చిందిలే అనుకుంటే మళ్ళీ ఇక్కడ తీసేయడం వల్ల నాకైతే అది నచ్చలేదు అనమాట. వాళ్ళు కూడా ఉండుంటే ఇంకో వేరే లెవెల్లో ఉండేది గేమ్ అనిపించింది. అండ్ మెయిన్గా ఇక సింపతి కార్డ్ ప్లే చేస్తున్న తనుజ, అసలు ఎంత సింపతి ఊకే ఒకళ్ళ మీద అరవడమేనా, అసలు ఇమాన్యుయల్ చెప్పేది కూడా అర్థం చేసుకోవట్లేదు అనమాట. సో ఇక్కడ చాలా
చాలా అసలు ఎట్లా అయిపోయిందంటే మొత్తం తనే ఫౌల్ చేసింది. ఆల్రెడీ ముందు చెప్పారు అన్నీ క్లియర్గా చేయాలి అప్పుడైతేనే ఇస్తాము అన్నప్పుడు, క్లియర్గా చేయనప్పుడు మీరు ఎట్లా డిస్క్వాలిఫై అని చెప్పేస్తారని వాళ్ళ మీద వచ్చిందనమాట. ఇది ఫెయిరే అనిపించింది నాకు. మనం ఎక్కడైనా ముందు వెళ్ళాక ఇంకా మిస్టేక్ చేసామగా ఇంకో ఛాన్స్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. సో ముందే మనం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే ఆ ఛాన్సెస్ అన్ని మనకి దగ్గరకు వస్తాయి. సో ఇలా చేయడం అయితే నాకు నచ్చలేదు. ఇక కంటెండర్స్ కోసం ఇక ఆడిన తర్వాత అందులో కంటెండర్స్ అయింది రీతు, రాము, కళ్యాణ్, ఇక్కడ ఇమాన్యువల్ అనమాట. ఈ నలుగురితో పోటీ ఉంటుంది. సో ఈ నలుగురిలో కళ్యాణ్ అన్న ఇమాన్యువల్ అయినా నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఇక మన ఇమాన్యువల్ త్యాగమూర్తి కాబట్టి ఎవరైనా అడిగితే కళ్యాణ్ కోసం ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు అనమాట. సో ఇక అది గాయ్స్ నిన్నటి రివ్యూ వచ్చేసి. ఇక రేపటి రివ్యూతో కలుసుకుందాం. కొంచెం అంటే వాయిస్ వీడియో ఒకటే ఇస్తున్నాను, చాలా బిజీగా ఉన్నాను అనమాట. సో ఫేస్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ బాయ్.